సౌదీలో కఫాలా సిస్టమ్ ని ఎండ్ చేస్తున్నామని వార్తలు వస్తున్నాయి. మనం సౌదీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కంప్లైంట్స్ వింటుంటాం కదా, పాస్పోర్ట్ లాగేసుకున్నారు, ఈ ఓనర్ నుంచి ఇంకో ఓనర్ దగ్గరికి వెళ్ళి జాబ్ చేసే ఆస్కారం లేదు, నెక్స్ట్ వేజెస్ అంటే సాలరీస్ బాగా ఇవ్వట్లేదు అని చాలా కంప్లైంట్స్ వింటుంటాం కదా. ఆ సిస్టమ్ ఎండ్ అయింది అంటున్నారు. ఆ డీటెయిల్స్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. కఫాలా అంటే అరబిక్ లో స్పాన్సర్షిప్ అని అర్థం. స్పాన్సర్షిప్ అంటే ఏంటి? ఎవరైనా ఫారినర్ సౌదీకి వెళ్తున్నారు అంటే కంపల్సరీ ఎవరైనా లోకల్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇవ్వాలి. అంటే లీగల్ గాను ఫైనాన్షియల్ గాని మేము వాళ్ళకి ష్యూరిటీ ఉంటాము అని చెప్పినట్టు ఈ సిస్టమ్ ని కఫాలా సిస్టమ్ అని అంటారు. సౌదీలో ఈ ఓనర్స్ ని కఫీల్ అంటారు అనమాట. అంటే స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళని కఫీల్ అంటారు. వీళ్ళే ఎంట్రీని, ఎగ్జిట్ ని, జాబ్ మూవ్మెంట్ ని, అంటే ఒక ఓనర్ నుంచి ఇంకొక ఓనర్ కి వెళ్ళాలి అంటే కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సౌదీలో. ఎవరైతే పని చేసేదానికి వెళ్తున్నారో వాళ్ళని ముకాఫల్ అంటారు. వీళ్ళు ఏంటంటే ఎంప్లాయర్ పర్మిషన్, అంటే ఈ ఓనర్ పర్మిషన్ లేకుండా, స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంట్రీ కుదరదు, ఎగ్జిట్ కుదరదు, అలాగే నేను చెప్పినట్టు జాబ్ మూవ్మెంట్ కూడా కుదరదు అనమాట. ఇంకొకటి ఏంటంటే కంట్రీని ఎగ్జిట్, అంటే కంట్రీని లీవ్ అవ్వాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. అందుకే మనము ఈ పాస్పోర్ట్ గుంజుకున్నారు అది ఇది చాలా మంది మాట్లాడుతుంటారు కదా, ఇష్యూస్ అని దానివల్లే వస్తుంటాయి. మన వాళ్ళు చాలా మంది సౌదీకి వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ లోను, హాస్పిటల్స్ లోను, స్కూల్స్ లోను వర్క్ చేస్తుంటారు కదా, అంటే డైలీ వేజెస్ గా ఇలా వర్క్ చేస్తుంటారు కదా. ఇప్పటిదాకా ఈ సిస్టమ్ ని కఫాలా సిస్టమ్ అంటారు. సో విజన్ 2030 లీగల్ రిఫార్మ్స్ లో భాగంగా సౌదీ వాళ్ళు ఈ పర్టికులర్ కఫాలా సిస్టమ్ ని అఫీషియల్ గా ఈ అక్టోబర్ 2025 నుంచి రిమూవ్ చేసేసారు. ఈ సిస్టమ్ ని, కఫాలా సిస్టమ్ ని తీసేసిన దాని వల్ల ఇప్పుడు పాస్పోర్ట్ లాగేసుకోరు, వేజెస్ ప్రాబ్లం ఉండవు. అంటే కొంతమందికి ఇవ్వరు కదా, వాళ్ళు అసలు శాలరీస్ ఇవ్వరు, అది ఇది కంప్లైంట్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం లేదు. ఎంప్లాయర్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, ఒక ఓనర్ నుంచి ఇంకొక ఓనర్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇండియాకి రావాలంటే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేది ఏముండదు, వాళ్ళు రావచ్చు పోవచ్చు. అక్కడే ఉన్నా కానీ పార్ట్ టైమా ఫుల్ టైమా అని వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఎవరో చెప్పినట్టు వినాల్సిన అవసరం అయితే ఇక నుంచి లేదు. వన్ ఆఫ్ ద సర్వే ప్రకారము ఇప్పటికీ 24 lakhs, అంటే 24 లక్షల మంది ఇండియా నుంచి సౌదీకి వెళ్ళి ఉంటున్నారు. సో ఈ పర్టికులర్ కఫాలా సిస్టమ్ తీసిన దానివల్ల ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుందా, ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి అందరూ ఫ్రీ అయిపోతారా అంటే ఇంకొక ఎక్సెప్షన్ పెట్టారనమాట. ఇది ఓన్లీ ఈ కన్స్ట్రక్టర్ వర్కర్స్ కి, అంటే ఎవరైనా బిల్డింగ్ అవి ఇవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా వాళ్ళకి, ఈ హాస్పిటల్ వాళ్ళకి, ఆ స్కూల్స్ లో వర్క్ చేసే వాళ్ళకి, బయట వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళకి, ఈ వంటల దగ్గర ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రము అది ఇంకా ఎక్స్క్లూజన్, అంటే ఇంకా అది వర్తించకనే చేశారు. బట్ మిగతా వాళ్ళకైతే అది వర్తిస్తుంది. సో డొమెస్టిక్ వర్కర్స్ కూడా హెల్ప్ అయ్యేదానికి చాలా మంది సోషల్ వర్కర్స్, సమాజ సేవకులు అంటాం కదా, వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా అప్లై అయితే ఈ అబ్యూజెస్ అన్ని లేకుండా ఉంటాయి అని, అది కూడా వస్తే మన ఇండియా వాళ్ళకి చాలా యూజ్ గా ఉంటుంది. సో ఇప్పుడు సౌదీకి వెళ్ళే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఒక ఓనర్ దగ్గర అలా లేకుండా, డొమెస్టిక్ వర్కర్స్ గా లేకుండా, ఈ హాస్పిటల్స్ లో వర్క్ చేసేదానికి, కన్స్ట్రక్షన్ వర్క్ ఇలాంటికి వెళ్ళి కనుక సెటిల్ అయితే వాళ్ళు నిజంగానే బాగా సంపాదించుకుంటారు అని నేను అనుకుంటున్నాను. దయచేసి డొమెస్టిక్ వర్క్స్కి అయితే ఇంకటి నుంచి వెళ్లకుండా ఉంటే మంచిది.